స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నిజామాబాద్ జిల్లాలో ఒకే పార్టీ నేతల మధ్య యుద్ధం చెలరేగుతుంది. ఫ్లెక్సీల వివాదం ఇంతింతై వటుడింతై అనే చిన్నంగా మారుతున్న పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, వారి ఇద్దరి మధ్య మాటల యుద్ధం చెలరేగుతున్న పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. ఇటు నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టడంతో అది వివాదంగా మారింది. నేను తలుచుకుంటే 1,00,000 ఫ్లెక్సీలు పెట్టగలను అంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి జిల్లా అధ్యక్షుడిని ఉద్దేశించిన మాటలు, అసలు వారిద్దరి మధ్య ఆ మాటల యుద్ధం ఎందుకు మొదలైంది, వారు అసలు ఆ ఫ్లెక్సీల వివాదానికి ప్రధాన కారణం ఏంటి, ఆ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కు గల ప్రధాన అంశం ఏంటి, ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు దగ్గరికి రానియకపోవడం, అధికార కార్యక్రమాల్లో ప్రధానంగా ఆయనని పట్టించకపోవడమే ప్రధాన కారణం, వచ్చి సొంత పార్టీ ఎమ్మెల్యేపై విరుచుకుపడడం అసలు కారణం ఏంటి ఆయన మాటల్లో తెలుసుకుందాం. దయచేసి దినేష్ కులాచార్య చెప్తున్న జిల్లా అధ్యక్షుడు అన్న చివరి దాకా కావచ్చు పార్టీ ఆఫీస్ అవమానాలకు కూడా అర్థం ఉండాలి. నిన్ననేమో కాంగ్రెస్ టెక్స్ట్లో పెట్టాడు, ఇక్కడ బీజేపీ టెక్స్ట్లో పెట్టాడు. ఇది పార్టీ ఆఫీస్ అన్న. గెలిచిన మిగతా శాసనసభ్యులు బయట చెప్తున్నా ఇళ్ళగా పెట్టుకోండి. నాకు చెప్తున్నట్టు బయట అలాగే నేను చెప్తాను తర్వాత మాట్లాడుతాను. నేను 1,00,000 పెట్టియాలి, 1,00,000 ఫ్లెక్సీలు పెట్టియాలని నిజామాబాద్ జిల్లా ఒక్కరితో పెట్టుకుంటాం. సినిమా అన్న పద్ధతులు మెయింటైన్ చేయండి దయచేసి. ఇప్పుడు మీరు ఆ బొమ్మల అంటే ఆర్మూర్ ఎమ్మెల్యే ఎప్పుడు ఫ్లెక్సీ ఉండేది, దయచేసి చేయకండి. ఒకవేళ చేస్తే ముందే చెప్పండి, ఎందుకు నిలవడం, ఎందుకు అవమానపరచడం ఎందుకు ఒక్కడే చెప్తున్నాం. వీరులని నిర్వీర్యం చేస్తే రాజ్యాధికారం అంతమైంది. వీరులను ఎప్పుడైతే చంపినో రాజ్యాధికారం సాధించారు. ఈరోజు అందరికి అర్థమయ్యేటట్టు చెప్తున్నా, ఏ భాషలో చెప్పాలో ఆ భాషలో చెప్తున్నా. నేను పోరాడి గెలిచిన వాడిని, పడి గెలిచిన వాడిని, 100 సార్లు పడి గెలిచాను. నా జీవితం అంతా పోరాడి, ఒకరు బీజేపీ కాదు, హిందూ ధర్మం కాదు, ఎవరో రాహుల్ గాంధీ అన్నారు ఒక్కరిని చూద్దాం. ఇక్కడ మిగిలిన దగ్గర పెట్టుకోండి. పార్టీ ఆఫీస్ అనేది పార్టీ ఆఫీస్ జిల్లా ఇద్దరు శాసనసభ్యులు, ఒక అధ్యక్షుడు ఉంటాడు, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నాడు. ఎన్నడూ ఏం చేయాలి, రాకేష్ రెడ్డి ఫోటో ఎందుకు పెట్టుకుంటే మిగిలిన దగ్గర పెట్టుకోండి ఫ్లెక్స్లు. లేదు మాకు ఎప్పుడు నేను పర్మనెంట్ పెట్టి 10,00,000 పెట్టిన. నేను ఏమంటున్నా అంటే దయచేసి జిల్లా రాజకీయాలు పని చెప్పండి. కొట్లాడటం శత్రువు మీద కొట్లాడు, కొట్లాడటం శత్రువు మీద కొట్లాడు. నన్నేం చేస్తారు, నాకేం చెప్తారు మీరు? నేను అడిగి ఉంటాడు చావాలన్న దస్తగా అవమానం. భయం లేని బతుకున్నాను, భయం లేని బతుకున్నాను. ఇంకా తీసుకెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఆడు పెట్టాడు, ఎమ్మెల్యే కాంగ్రెస్ పెట్టాడు, ఈడు పెట్టాడు. తల్లి కొడుతున్నది తల్లి కొడుతున్నాడు, రెండు మూల బిడ్డ. దయచేసి ఈ చిల్లర మంచి భవిష్యత్తు ఉంది, మన వల్ల నిర్వీర్యం కావచ్చు కార్యకర్త. నాకు అప్పటికే నలుగురు ఫోన్ చేశారు, అన్న ఈ ఫోటో లేదు. ఫోటో లేకపోతే మీకు ఉండేలా అవుతున్నా కదా, నేను చెప్తున్నాను. ఎందుకంటే ఎవ్వరు ఏమన్నా ఎవ్వరు ఎంత అవమానించాను. బీజేపీ పార్టీ రాసి పెట్టుకోండి అనుకుంటున్నారు. అందరూ అవమానాలు బాగా చేస్తే రాకేష్ రెడ్డి పెట్టుకోవచ్చు. బీజేపీ విలువను ధర్మాన్ని బాధపడాలి. రాసి పెట్టుకుని పార్టీ ముఖ్యంగా ఇట్లాంటి సంఘటనలు మంచిగా తెలుసు, ప్లీజ్ గమనించాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో యుద్ధ సారథ్యం చేయాలి. ఎందుకంటే మీ సారథ్యంలో మేము యుద్ధానికి వెళ్ళాలి. ఎందుకంటే తెలంగాణ మురిసిపోతుంది, ఆర్మూర్ శాసనసభ గురించి హిందూ జాతి మురిసిపోతుంది. తెలంగాణ గురించి ఒకటి హిందూ జాతి గురించి మాట్లాడతారు.
చావుకు సిద్ధపడి మేము మాట్లాడుతుంటే మమ్మల్ని చంపడానికి జిల్లాల ప్రయత్నం చేస్తున్నది ఎందుకు ఇస్తున్నారు? ఈ అవకాశం ఎందుకు ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళకు? కాంగ్రెస్ శత్రువుకు అవకాశం ఎందుకు ఇస్తున్నారు? మీకు ఇష్టం లేకపోతే ఆ సీట్ ఇవ్వకండి, మరి అయిపోతుంది, వెళ్ళిపోతుంది సింగపూర్. మళ్ళీ సింగపూర్ కలిసి అప్పటికన్నా నన్ను ఉండండి గౌరవంగా శాసనసభ్యుడు. అంటే మీకు చెప్పే లాంగ్వేజ్ ఆటెక్ లాంగ్వేజ్ కాదు కాబట్టి జానికి మనకు ఉండే రక్తం కాదు కాబట్టి చెప్పండి, అవమానం కాదు చూస్తున్నాం అది. ఎందుకంటే పార్టీ మంచి భవిష్యత్తు వ్యక్తుల మీద ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎవరి గురించి అన్నారు ఇప్పుడు మాట్లాడేది? ఎవరి గురించి? దీన్ దయాళ్ గారు నాటిన విత్తనాల గురించి. ఆ విత్తనాలు వ్యక్తుల గురించి కాలేదు. వాళ్ళు నీ గురించి నా గురించి పెట్టలేదు. పార్టీ హిందూ ధర్మాల గురించి పెట్టారు, భారతీయుల గురించి పెట్టారు, భవిష్యత్తు గురించి పెట్టారు, అభివృద్ధి గురించి పెట్టారు. దయచేసి 3 నెలలని గెలిచిన వారిని, అది తెలంగాణలో అతి దుర్మార్గమైన నాయకుడి మీద గెలిచిన వారిని, ఊరు మాటలు రాని మూగపోయిన ప్రజల్లో గెలిచిన వారిని వీళ్ళ గెలవలేనా? కాబట్టి దయచేసి ఇంకొకసారి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా, సొంత సోదరులు పార్టీ అధ్యక్షుడు గౌరవనీయ పార్టీ అధ్యక్షుడు నెక్స్ట్ బయట పెట్టుకోవాలి. చేయండి. ఇద్దరు శాసనసభ్యులు ఇద్దరికి ఇంత బాధ్యత మీకు ఏంటి? అరే లోటుకి ఇద్దరికి వెళ్తున్న కూడా తీసుకుంటున్న ఫోటో అయితే అభిమానం ఉండాలి, వ్యక్తుల మీద అభిమానం ఉండాలి. ఇంకా మీకు అక్కడ పెట్టుకోండి. పార్టీ ఆఫీస్ అన్న చెప్పేది, ఈ పార్టీ ఆఫీస్ నీళ్ళ అక్కడ పెట్టుకుంటే పెట్టుకోండి. డోర్గురికి వెళ్తే ఆనపూర్ని పెట్టకపోతే మీకు నచ్చడం కూడా పెట్టగా. కాబట్టి దయచేసి బాధ ఇంతే ఉంటుంది చెప్పలేని తర్వాత. ఎందుకంటే నాకు పార్టీ అంటే పానం. నన్ను ఎందుకంటే నేను ఎవరో తెలియకుండా 3 నెలలు నన్ను శాసనసభ చేసి కార్యకర్త ఊరు నలుగురు నన్ను జయశ్రీరామని వేరే ఒక్కడు 1000 మంది దాకా పోరాడిండు అన్న బీజేపీ కార్యకర్త. ఒక్కొక్కడు 1000 మంది దాకా పోరాడే పాపం. 22 తండాలు కావచ్చు, నందిపేట కావచ్చు, దొంకేశ కావచ్చు. నేను ఆ కార్యకర్తని ఇబ్బంది పెట్టాను. రాజకీయ సీటు చాలా ఇచ్చిన పోలేదా? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి వచ్చి బీజేపీలోకి వచ్చి పోలేదా? వివేక్ వచ్చి పోలేదా? ఏ పెద్ద రాజకీయాల పార్టీ మారు పోలేదా? గౌరవనీయ వివేక్ గారు పోలేదా? బీజేపీలోకి వచ్చిండ్రు, పోయిండ్రు, వాళ్ళ మంత్రులు అయిండ్రు. కాబట్టి నేను మీరు అనుకుంటున్నారు నేను ఎటు పోను. నాకు అదే ముందు చెప్తున్నా, నేను జాగ్రత్తగా ఉంది కాదు. అర్థమైందా? అధికారం తీసుకొచ్చి హిందూ బిడ్డను ముఖ్యమంత్రి చేసి తెలంగాణ వెనకడి వేసేది లేదు, ఇంకా తిరిగి చూసేది లేదు. కాబట్టి ఏమన్నా నొప్పించుంటే కొద్దిగా లోపల ఏమన్నా గడ్డలు ఇట్లా ఉట్టించి విషగడ్డలు ఉట్టించి తీసేసుకోరండి. మంచి వాడికి గడ్డ తీసేసుకుంటున్నాం, ఈ గడ్డ కూడా తీసేసుకుంటాం. చేసి ప్రభాస్ గారు కొడుతున్నారు, అట్లా కొడుతున్నారు. అట్లా ఆడు ఓడిసి ఈడు ఓడిసి ఈడు ఓడిసి ఆడు ఓడిసి అతను కొడుతాడు రెండు ఉన్నాడు. అంటే ముంగంటే పోరాటం చేసి ఎన్నుకుంటూ బతకలేము. కాబట్టి పార్టీని ఎందుకు నేను చేతులు ఎత్తి పెట్టుకుంటున్నాను, శత్రువులను కొట్టడాల్సిన శత్రువులు కొట్టాలి. కాబట్టి ఈరోజు దినేష్ అన్న ఓటమి కానీ ఇవన్నీ శత్రువు, ఇంటి శత్రువులను జరిగింది, బయట శత్రువులను జరిగింది. బయటతో మిత్రం చేస్తాం అవసరం అవుతుంది. ప్రమోషన్ వీళ్ళు ఎంత లేక మనం ఇంటి శత్రువులతో అపజయాలు ఎదురవుతాయి. ఎంతసేపు ఇప్పుడు పార్టీ చెప్తుంది విస్తరించండి, పార్టీని విస్తరించండి, అధికారంలో అది మేమే ఉండాలి. నేను 40 ఏళ్ళ కింద పెట్టాను, 40 ఏళ్ళ చెప్పండి మీకు ప్రవాహం, అది ప్రవాహం. ఎవరి రాత ఏముంటుంది, ఎవరి అదృష్టం ఏముంటుంది. మేము కన్నా ముప్పై ఇచ్చినాము, కన్నా ముప్పై ఇచ్చిన నీకు మంది కూడా లేదు ఆడిపోయారు. రకరకాల కనీసం చర్చలు తాగలేదు. నిజామాబాద్ జిల్లా ఏదంటే డైరెక్ట్ నాకు చెప్పండి, దయచేసి నాకేం ప్రాబ్లం లేదు. నేను మాట్లాడితే రాష్ట్ర దృష్టి మాత్రం అడుగుతున్నాను. లేదంటే నన్ను అవమానాలు భర్తీ చేయదు. ఎందుకంటే నేను అవమానాన్ని తట్టుకోలేదు. ఫస్ట్ నా బాధ అన్నట్టు రాజకీయాలు ఉంటుండకపోతే ఒకరు ఉండే పుడితే ఒకరి శాస్త్రం పాట పాడిన రాజకీయ పాట పుడితే ఒకరి శాస్త్రం ఇంకొకరు ఉంటారు. కాబట్టి నా జీవితం అంతా ఇక్కడ ఉంటుంది. దయచేసి గౌరవ శాసనసభ్యులు సంతానం పుట్టింటుకుంటూ నా తల్లిదండ్రులు నన్ను గెలిపించి నన్ను గౌరవప్రదమైన తెలంగాణ ఉన్నతమైన పైడి రాకేష్ రెడ్డి 6 బీజేపీ శాసనసభ్యులు ఇచ్చిన పార్టీ దయచేసి కొందరు వ్యక్తిగత విషయాలకు వచ్చిన అవమానించారు.
ఈ శత్రువులకు మీరు ఆయుధం ఇచ్చినట్లు, నా శక్తిని నిర్వీర్యం చేసినట్లు, నా ధైర్యాన్ని చంపినట్లు రాజకీయ గురువు తరుపు అరవింద్ గారు. ఇలా 4 అనుకుంటుండొచ్చు మా మధ్య పెట్రోల్ కొట్టారు. ఎప్పటికీ అరవిందే నా నాయకుడు. అరవింద్ మాటల అరవింద్ ఆజ్ఞైన శిరోధాజ్ఞ. మీరు ఒకటి మనసుని చేసుకుంటారు, అరవింద్ని బదులు ఎక్కడికి పోతుంది. మేము రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేయడానికి వచ్చింది. అరవింద్ నేర్పిన రాజకీయ ఓనామాలు నేర్చుకుని ఎమ్మెల్యే. కాబట్టి ఎంపీ గారి పట్ల ఎప్పటికీ నాకు చాలా మంది మధ్యన రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఎప్పుడు విడదీయలేదు. ఎట్లయితే రామలక్ష్మణుడు విడదీయలేదు, అక్కడ అన్నదారుల బంధం ఉంది, ఆత్మీయ నొప్పిస్తే అని క్షమించండి. నా ఆవేదన పార్టీ అంటే చాలా పాలన. నాకు పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు నేను మొన్నిటర్లో చెప్పాను, మీకు చెప్పలేను. బండి సంజయ్ గారికి చెప్పాను, ఇటు రాజేంద్ర గారికి చెప్పాను, రఘునందరావు గారికి చెప్పాను, తదుపరి అరవింద్ గారికి చెప్పాను, డికే అరుణ గారికి చెప్పాను. అందరం కలుస్తాం, అధికారం తిట్టమని చెప్పారు, కలిసి ఉందామని చెప్పారు, కొట్లాడుకోకని చెప్పారు. వాళ్ళకే చెప్తున్నాడు. 8 మంది ఉద్దాన లీడర్ ఉన్నారు, మీకు మంచి 10 మంది గెలిపారు. మంచి 10 మంది గెలిపింది గంగలవరు ముఖ్యమంత్రి కూడా అవుతారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రిస్టేషన్ కి ప్రధాన కారణం అధికారిక కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారులు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫ్లెక్సీ పెట్టకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇంకో అంశం ఏంటంటే ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జి కావడం, దానికి అంతకు సంబంధించి అధికారులు ఏదైనా అధికారిక కార్యక్రమం చేసినప్పుడు ఆర్మూర్ ఎమ్మెల్యే ఫ్లెక్సీ పెట్టకపోవడంతో ఆర్మూర్ ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు, అదేవిధంగా కాంగ్రెస్ అనుచరులు ఇరు వర్గాల మధ్య గతంలో గొడవలకు తావిచ్చింది. అదే కారణంగా ప్రతిసారి అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఫ్లెక్సీల్లో ఫోటో లేకపోవడంతో ఆయన తరచూ అధికారుల పైన మండిపడుతున్న పరిస్థితి నెలకొంది. తరచూ ప్రోటోకాల్ ను అధికారులు ఉల్లంఘిస్తున్నారు, ఆ యొక్క ఎమ్మెల్యేలై ఉండి పట్టించుకోవడం లేదని చెప్పి ఆయన అంటున్న మాటలు ఆ విధంగా ఉంటే, ఇటు సొంత పార్టీ నేత అదే అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాపై మండిపడ్డారు. బీజేపీ పార్టీ కార్యాలయం వద్ద తన ఫ్లెక్సీలు పెట్టుకోవడం, అందరి ఫ్లెక్సీల్లో అందరి ఫోటోలు ఉండడం, నా ఫోటో లేకపోవడం ఏంది, మీరు పార్టీ కార్యాలయం వద్ద మీరు అందరి ఫోటోలు పెట్టాలి కదా అని చెప్పి జిల్లా అధ్యక్షుని ఉద్దేశించి మాట్లాడినప్పుడు, ఇంకోసారి ఇది జరగకుండా చూస్తానని చెప్పి జిల్లా అధ్యక్షుడు అన్న మాటలు, అదేవిధంగా నేను తలుచుకుంటే నిజామాబాద్ నగరంలో 1,00,000 ఫ్లెక్సీలు శాశ్వతంగా పెట్టించగలను అని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే అన్న మాటలు అవి. ఏదేమైనప్పటికీ సొంత పార్టీ నేతలు మధ్య ఈ ఫ్లెక్సీల వివాదం నెలకొంది. ఇటీవల కార్యక్రమంలో బీజేపీకి సంబంధించిన కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పాల్గొనకపోవడం, దీనికి అంతకు సంబంధించి ఫ్లెక్సీల్లో ఫోటో లేకపోవడమే ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇంకోవైపు ఆర్మూర్ ఎమ్మెల్యే తరచూ నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, అక్కడ ఫ్లెక్సీల్లో ఫోటో లేదనే కారణంగా దానికి సంబంధించి అర్బన్ ఎమ్మెల్యేకి సంబంధించిన అనుచరులు ఆ ఫ్లెక్సీలో ఫోటో పెట్టలేదనే దానికి మండిపడ్డట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సొంత పార్టీ ఎమ్మెల్యేకి సంబంధించిన ఆయన పైన మండిపడడం అయితే బాధాకరం. ఆ విషయంలో కూడా ఆ జిల్లాకు సంబంధించిన జిల్లా అధ్యక్షుడు ఆ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే పనిలో పడ్డారు. కానీ ఇద్దరి మధ్య ఆ ఫ్లెక్సీల వివాదం తరచూ చిలికి గాలివానగా మారే అవకాశం ఉంది. అసలు దీనికి సంబంధించిన ఈ ఫ్లెక్సీల వివాదం ఇంతటితో ముగిస్తారా, జిల్లా పార్టీ నేతలు ఏం చేస్తారో దాన్ని నిజామాబాద్ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ వద్దకు తీసుకెళ్లి దాన్ని సద్దుమనిగే ప్రయత్నం చేస్తారా, వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాధింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.